పార్లమెంట్ స్థానం 70 ఏళ్లుగా ఒకే ఒక్క సామాజిక వర్గం చేతిలో ఉంది. ఒకటి రెండు సార్లు తప్ప కమ్మ సామాజిక వర్గం నుంచి చేజారిపోలేదు బెజవాడ. అలా అని అక్కడ కమ్మ ఓటర్లే ఎక్కువ అంటే అదేం లేదు. బెజవాడ లోక్సభ సెగ్మెంట్లో బీసీలకే బలం ఎక్కువ. అందుకే ఈసారి బీసీలకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి బీసీ సంఘాలు. 1952 నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కాదని ప్రధాన పార్టీలు బీసీకి టికెట్ ఇస్తాయా? ఒకవేళ ఇస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉండొచ్చు? అసలు 40 ఏళ్లుగా కమ్మ సామాజిక వర్గ నేతలే ఎలా గెలుస్తూ వస్తున్నారు? బెజవాడపై బీసీల ఫోకస్. ఎంపీ స్థానం దక్కించుకోవాలనే వ్యూహం. అక్కడ కమ్మ వర్గానిదే ఆధిపత్యం. కమ్మ కోటను బీసీలు బద్దలు కొడతారా? కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు. ఇప్పటికీ ఈ ఫార్ములా వర్కౌట్ అవుతోంది. బెజవాడ పాలిటిక్స్ చూస్తే ఇక్కడ పోటీ చేస్తున్నవారు, గెలుస్తున్నవారు, వారి చేతిలో ఓడిపోతున్నవారు అందరూ కమ్మ సామాజిక వర్గం వాళ్లే. 3 సార్లు మినహా 1952 నుంచి ఇదే వరుస. బెజవాడ మరొకరి చేతుల్లోకి వెళ్లనివ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. విజయవాడ అంటేనే కమ్మవారి సీటు, ఇది ఫిక్స్. 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తున్న వారంతా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. ఒకసారి 40 ఏళ్లు వెనక్కి వెళ్తే 1980లో చెన్నుపాటి విద్య గెలిచారు. విద్య కమ్మ వ్యక్తిని వివాహం చేసుకున్న బ్రాహ్మణ్. సో చెన్నుపాటి విద్యను మినహాయించిన విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన వాళ్లు, గెలిచిన వాళ్లు అంతా కమ్మ కుటుంబం నుంచి వచ్చిన వారే. 1984లో వడ్డే శోభనాద్రీశ్వరరావు చెన్నుపాటి విద్యపై గెలిచారు. 1989లో వడ్డే శోభనాద్రీశ్వరరావుపై చెన్నుపాటి విద్య, 1991లో అదే విద్యపై మరోసారి వడ్డే శోభనాద్రీశ్వరరావు గెలిచారు. 1996లో వడ్డే శోభనాద్రీశ్వరరావుపై పర్వతనేని ఉపేంద్ర, 1998లో దాసరి జై రమేష్ పై మరోసారి పర్వతనేని ఉపేంద్ర గెలుపొందారు. 1999లో పర్వతనేనిపై గద్దె రామ్మోహన్, 2004లో అశ్విని దత్ పై లగడపాటి రాజగోపాల్ విజయం సాధించారు. 2009లో వల్లభనేని వంశీపై రెండోసారి లగడపాటి రాజగోపాల్, 2014లో కోనేరు ప్రసాద్ పై కేశినేని నాని, 2019లో పొట్లూరి ప్రసాద్ పై కేశినేని నాని గెలుపొందారు. ఇలా 40 ఏళ్లు హిస్టరీని వెనక్కి తిప్పి చూస్తే విజయవాడ ఎంపీ సెగ్మెంట్ నుంచి గెలిచిన వాళ్లు, వారిపై పోటీ చేసి ఓడిన వాళ్లు కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్లే. ఈ 40 ఏళ్లలో తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా పోటీ ఉన్నప్పుడు కమ్మ వర్గం మధ్య పోటీ నడిచింది. ఆ తర్వాత వైసీపీ వచ్చినా కూడా ఈ ఈక్వేషన్ లో నో చేంజ్. 2014, 2019లో వైసీపీ కూడా కమ్మ సామాజిక వర్గ నేతనే బరిలోకి దించింది. అపర భగీరథుడు అనే పేరున్న డాక్టర్ కేఎల్ రావు కూడా విజయవాడ ఎంపీ స్థానం నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు. పార్టీలు వేరైనా సరే విజయవాడ ఎంపీ సీటు కమ్మ సామాజిక వర్గం వారిదే అని డిసైడ్ అయిపోయింది. సో పార్టీలు కూడా అదే సంప్రదాయం పాటిస్తున్నాయి. ఎంపీ టికెట్ ను ఆ వర్గం వారికే కేటాయిస్తూ వస్తున్నాయి. వైసీపీ కూడా 2014లో కోనేరు రాజేంద్ర ప్రసాద్, 2019లో సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ను బరిలో దింపింది. ఈ ఇద్దరు కమ్మ సామాజిక వర్గం వారే అయినా ఓడిపోయారు. 1-2 సందర్భాల్లో తప్ప కమ్మ వర్గం వాళ్లు బెజవాడ గడ్డపై గెలుస్తూ వస్తున్నారు. నిజానికి విజయవాడ లోక్సభ పరిధిలో కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ కావచ్చు, కానీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా లేదు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో బీసీ సామాజిక వర్గ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అలాగే అన్ని కులాలకు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 16 లక్షల ఓటర్లున్నారు. వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓటర్లు 14 లక్షల వరకు ఉన్నట్లు ఓ అంచనా. ఇక బీసీలు, మైనారిటీలు కలిపి 8 లక్షల వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే సగానికి పైగా బలం బీసీలు, మైనారిటీలదే. రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువు, రాజకీయ కిల్లా విజయవాడ పార్లమెంటు స్థానాన్ని
బీసీలకు కేటాయించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే 1952 నుంచి 2019 వరకు దాదాపు 17 పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు కూడా బీసీలకు ఒక్కసారి కూడా ఎంపీగా కొనసాగే అవకాశం రాకపోవడం చాలా బాధాకరం. ఇక విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎస్సీ జనాభా కూడా ఎక్కువ. ఈ పార్లమెంట్ పరిధిలో విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో నందిగామ, తిరువూరు రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. జగ్గయ్యపేటలోనూ ఎస్సీ పాపులేషన్ ఎక్కువ. విజయవాడను ఆనుకొని ఉన్న పామర్రు కూడా ఎస్సీ నియోజకవర్గమే. విజయవాడ పార్లమెంట్ స్థానంలో ఎస్సీ ఓటర్లు 3 లక్షల పైనే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బెజవాడ ఎంపీ సెగ్మెంట్ లో దాదాపు 18.3% ఓటర్లు ఎస్సీలే. ఇదే స్థానంలో ఎస్టీ ఓటర్లు సుమారు 61,000 మంది ఉన్నారు. విజయవాడ చుట్టుపక్కల అన్ని చోట్ల మాదిగ కమ్యూనిటీ ఎక్కువగా ఉంది. మిగిలిన చోట్ల మాల కమ్యూనిటీ డామినేషన్ ఉంది. అయినా సరే కమ్మ సామాజిక వర్గం వారికే పట్టం కట్టడానికి ప్రత్యేక కారణముంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో కమ్మ ప్రాబల్యం ఎక్కువ. తూర్పు ప్రాంతంలోని బందరులోను, పశ్చిమ ప్రాంతంలోని విజయవాడలోను కమ్మ సామాజిక వర్గ జనాభా ఎక్కువ. ఇక్కడ రాజకీయ ప్రాబల్యం కూడా ఎక్కువే. అందుకే విజయవాడ ఎంపీ స్థానాన్ని ఆ సామాజిక వర్గానికే ఇస్తూ వస్తున్నారు. బందర్లో కొన్ని మార్పులు జరిగి కమ్మ వర్గం ఓటర్లు తగ్గుండొచ్చు, కానీ విజయవాడలో మాత్రం 40 ఏళ్లుగా ఆ సంఖ్య కొనసాగుతూనే వస్తోంది. విజయవాడలో సంఖ్యాపరంగా బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి ఈ ఎంపీ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. అన్ని పార్టీలు ఈసారి విజయవాడ ఎంపీ స్థానాన్ని వెనకబడిన వర్గానికే ఇవ్వాలంటూ ఏపీ బీసీ రాష్ట్ర సంఘం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్తో వచ్చే ఆదివారం సభ కూడా నిర్వహిస్తోంది. ఇప్పటికే 2 ప్రధాన పార్టీల నేతలకు బీసీ సంఘాల నుంచి విజ్ఞప్తులు కూడా అందించారు సంఘాల నేతలు. గత 70 ఏళ్లలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు 14 సార్లు ఎంపీ కావడంతో ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతోందనేది బీసీ సంఘాల నేతల వాదన. అందుకే ఈసారి బీసీలకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ డిమాండ్ను ప్రజలతో పాటు అన్ని పార్టీల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు సంఘాల నాయకులు ఉద్యమబాట పడుతున్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర కూడా చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో ఎస్సీలను, ఎస్టీలను, కాపు సోదరులను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో బీసీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించబోతున్నామని తెలియజేస్తున్నాం. ఈ నెల 17వ తేదీ ఆదివారం బీసీల ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిజానికి 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బీసీ ప్రయోగం చేసింది. ఆ ఎన్నికల్లో రూట్ మార్చి బీసీ గానం వినిపించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్గా చేసింది. బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చి విజయాన్ని సాధించింది. అయితే ఎంపీ ఎన్నికలకొచ్చేసరికి బీసీకి టికెట్లు ఇస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి టీడీపీ నుంచి సీటు తనకే వస్తుందంటూ కేశినేని చిన్ని ఆశతో ఉన్నారు. అటు వైసీపీ మాత్రం అభ్యర్థి ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ నాన్ పొలిటీషియన్ కు టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ గా చేసిన వారు లేదా ఇతర ఉన్నత ఉద్యోగాల్లో చేసిన వారిని సెలెక్ట్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు, కానీ ఈసారి ట్రెండ్ ను బ్రేక్ చేసే ఉద్దేశం వైసీపీకి ఉన్నట్లు వినబడుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ ఎంపీ సీటు ఒక బీసీకి ఇవ్వాలనే డిమాండ్తో 17వ తేదీన సమావేశం ఏర్పాటు చేస్తున్నాయి బీసీ సంఘాలు. మరి పార్టీలు వీరి విజ్ఞప్తిని అంగీకరిస్తాయా లేదా అనేది చూడాలి.